యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన వద్దకు వచ్చుట చూచి బాప్తిస్మము ఇచ్చి యోహాను ఏమన్నారు? జవాబు: యేసు తన వద్దకు వచ్చుట చూచి యోహాను, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల అని అన్నాడు. 2. యేసును గూర్చి ఇంతకుముందు యోహాను గారు ఏమన్నారు? జవాబు: నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయను అని యోహాను ఎవరిని గూర్చి చెప్పెనో ఆయనే ఈ యేసు అని చెప్పారు. 3. యోహాను ఏమి చేయుచు వచ్చిన నేను? జవాబు: నేను యేసును ఎరుగను గాని యేసును ఇశ్రాయేలు వారికి ప్రత్యక్షపరచుటకు నేను నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చుచు వచ్చిన నేను. 4. యోహాను యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఏమన్నారు? జవాబు: యోహాను యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి యేసు మీద దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ యేసు మీద నిలిచెను అన్నారు. యోహాను యేసును ఎప్పుడు చూశాడు? యోహాను యేసును బాప్తిసం ఇచ్చినప్పుడు మాత్రమే చూశాడు, అంతకుముందు చూడలేదు. 6. యోహాను వేటిలో బాప్తిసం ఇచ్చువాడు? జవాబు: యోహాను నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చువాడు. 7. యేసు దేనితో బాప్తిస్మము ఇస్తాడు అని యోహాను గారు చెప్పాడు? జవాబు: యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని యోహాను చెప్పాడు. 8. యేసు దేవుని కుమారుడు అని యోహాను ఎలా చెప్పుచున్నాడు? యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట చూచెదవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడు అని, ఆయనే యేసు అని యోహాను భూమి మీదకి పంపినప్పుడు తండ్రి గుర్తు చెప్పాడు. యేసుక్రీస్తు యోహాను గారి దగ్గరికి వస్తున్నాడు. యేసుక్రీస్తు యోహాను గారి దగ్గరికి వస్తున్నాడు. ఆయనను చూచి యోహాను, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని అన్నాడు. నేను ఇంతకుముందు మీతో చెప్పినట్లు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయను అని నేను ఎవరిని గూర్చి చెప్పానో ఆయనే ఈ యేసు అని చెప్పాడు. నేనైతే యేసును ఎరగను గాని అయితే యేసుని గూర్చి ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షపరచుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని అని యోహాను అన్నారు. అయితే నేను యేసుని ఎరుగను కానీ తండ్రి నన్ను పంపేటప్పుడు ఆయనను గుర్తించుటకు వీలుగా నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎవని మీద అయితే పరిశుద్ధాత్మ పావురం వలె దిగునో ఆయనే మనుష్య కుమారుడు అని చెప్పాడు. యోహాను సాక్ష్యమిస్తూ ఆత్మ పావురం వలె దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ యేసు మీద నిలిచింది. నన్ను పంపిన తండ్రి నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు పంపాడు. మరి యేసు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఎవని మీద నిలుచునో ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ పావురం వలె యేసు మీద నిలిచింది కనుక ఆయనే దేవుని కుమారుడని, యేసు క్రీస్తు అని యోహాను గారు సాక్ష్యం చెప్పారు. థ్యాంక్ యూ.